పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ విలువైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. మా ఈ వాక్యము ధ్యానించుకుంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ముఖ్యంగా యవనస్తులైన వారితో మీరు మాట్లాడండి. మా హృదయాన్ని తెరిచి మీ వాక్యాన్ని స్వీకరించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఈ ప్రసంగం ద్వారా, ఈ వచనము ద్వారా మా జీవితాలు మార్పును, మీ మార్గంలో నడిచే బలమును మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కోసం నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. ఈ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఉదయకాల సమయం ముందు దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు. ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి దేవుళ్ళో మీరు ఆనందించాలని, రోజు అనుదినము మీకు అందిస్తున్న వర్తమానాన్ని మీరు స్వీకరిస్తూ నా సపోర్ట్గా ఉంటున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్. అయితే యవ్వనస్తుల గురించి ఈరోజు వాక్యం ధ్యానించుకుందాము. ప్రసంగి 12:1. నీ యవ్వన దినములచే నీ సృష్టికర్తను సన్మానం తెచ్చుకొనుము. నీ యవ్వన దినములచే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. యవ్వనం దేవుడిచ్చే వరము. మాదిరికరగా ఉండడము, శోధనలను జయించడము. యవ్వన కాలం అందంట దేవుడు ఇచ్చిన మంచి వరము, బహుమానం అనుకోవచ్చు. యవ్వన కాలం అనేది శక్తితో, ఉత్సాహంతో నిండిన సమయము. ఈ శక్తిని రకరకాల వ్యాపకాల్లో ఖర్చు చేస్తాము, కానీ బైబిల్ మనల్ని మన సృష్టికర్త వైపు చూడమని చెప్తుంది. కీర్తనలు 119:9 చూసుకుంటే, యవ్వనస్తులు దేని చేత తన నడతలను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతే కదా. యవ్వన కాలమందు దేవుని చేత నడవలసిన నడతలు శుద్ధిపరచుకుంటకు దేవుడు వాక్యం మనకి జాగ్రత్తగా నడిపించగలుగుతుంది. మాదిరికరంగా ఉండటము. యవ్వనస్తులంటే కేవలం నేర్చుకునేవారు మాత్రమే కాదు,
ఇతరులకు మాదిరికరంగా ఉండేవారు. వయసు చిన్నదని ఎప్పుడూ తక్కువగా ఆలోచించకూడదు. 1 తిమోతి 4:12 చూస్తే, నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను త్రికీకరింపనీయకుము గాని మాటల్లోని, ప్రవర్తనలోని, ప్రేమలోని, విశ్వాసంలోని, పవిత్రతలోని విశ్వాసులకు మాదిరిగా ఉండడము. మనం ఎవరి కాలమందు ఏ విధముగా తొట్టిల్లిపోకుండా మాటల యందు, ప్రవర్తన యందు, ప్రేమ యందు, విశ్వాసమందు, పవిత్రయందు, అన్నిటి యందు విశ్వాసులకు మాదిరిగా ఉండాలని యవనస్తులకి తెలియజేయబడుతుంది. శోధనలు జయించుట. లోకపు ఆశలు స్నేహితులు దేవునికి దూరం చేసే అవకాశం ఉంది. అందుకే యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. 2 తిమోతి 2:22 చూసుకుంటే, నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపోము, ప్రభు పిలుచు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. యవ్వన కాలమందు జీవితాన్ని పాడు చేసే కొన్ని మార్గాలు ఉంటాయి అన్నమాట. ఆ మార్గాల నుంచి దూరంగా పారిపోమంటున్నాడు దేవుడు. యవ్వనంలో దేవుని వైపు తిరగటం అంటే ఒక గొప్ప పునాది వేసుకోవడం. నీ బలాన్ని, సమయాన్ని దేవుని సేవలో సరైన మార్గంలో ఉపయోగిస్తే మీ భవిష్యత్తు ఆశ్చర్యకరంగా ఉంటుంది. బైబిల్లో ముఖ్యమైన రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. ప్రసంగి 12:1 చూసుకుంటే, సృష్టికర్తను స్మరించుట. 1 తిమోతి 4:12 చూసుకుంటే, మాదిరికరంగా ఉండుట. కీర్తనలు 119:9 చూసుకుంటే, వాక్యం ద్వారా శుద్ధిగా ఉండుట. దానియేలు 1:8 చూసుకుంటే, దానియేలు యవ్వనములో తీసుకున్న తీర్మానం దేవుడికి ఇష్టముగా ఉన్నది. అలాగే మనము దేవుని శక్తిని గూర్చి, లోకం నీ వయస్సును చూస్తుంది కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీవు చిన్నవాడివి, భయపడకము, నీ వెనక ఉన్న దేవుడు విశ్వమంతా పెద్దవాడు. నడవడిక గురించి, నీ యవ్వన కాలంలో దేవునికి సమయాన్ని ఇస్తే నీ వృద్ధాప్యంలో దేవుడు నీకు గౌరవాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసే మోకాలు లోకాన్ని జయించే శక్తిని ఇస్తుంది. లోకపు ఆశల నుండి, పాపమిచ్చే ఆనందం క్షణికం కానీ దేవుడిచ్చే సమాధానం శాశ్వతం. లోకపు రంగుల్లో లొంగిపోకు, క్రీస్తు రక్తంతో కడగబడుట నీకు విలువను తెస్తుంది, మార్చుతుంది. విజయం గురించి, దేవుని వాక్యం నీకు దిక్చూసి అయితే నీవు ఎన్నటికీ దారిని తప్పిపోవు. నీ శక్తిని దేవుని సేవలో ఖర్చు చేయు. ఆయన నీ భవిష్యత్తును అద్భుతంగా నిర్మిస్తాడు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తాడో దేవుడి వైపు తిరిగితే దేవుడి యొక్క కృప ఎంత అమూల్యమైంది. మన కాలమందు మనము అట్టి రీతిగా ఉన్నట్లయితే ఆశ్వాదకరంగా ఉంటాం. 2 తిమోతి 2:22-25 కూడా చూసుకుంటే యవనస్తుల గురించి రాయబడి ఉన్నది. అలాగే 1 తిమోతి 4:12 కూడా మనం ఇప్పుడు చదువుకున్నాము. అలాగే 5:14 కూడా దేవుడితో మనం ఉండే విధానంతో ఇక్కడ యవనస్తులకి రాయబడి ఉన్నది. యవ్వన కాలమందు శరీరెచ్చలకు కానీ, శరీర ఆలోచనలకు కానీ, లోక ఆలోచనలకు కానీ లొంగిపోకుండా దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడు ఆశీర్వదకరంగా మనల్ని, యవన బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా లోకమును జయించేవారిగా మిమ్మల్ని దేవుడు నిలబెడతాడనమాట. దేవుడు అట్టి రీతిగా మిమ్మల్ని అందరినీ దీవించాలని, దేవుడి దీవెనలు మీకు తోడుగా ఉండాలని యేసుక్రీస్తు పేరిట మనవి చేసుకుంటున్నాను. నీ యవ్వనాన్ని ఎవరికి ధృవీకరించనివ్వకుండా ప్రవర్తన అంతట్లో ప్రేమ, విశ్వాసం, పవిత్రతతో నువ్వు జాగ్రత్తగా నీ యవ్వన కాలాన్ని కాపాడుకున్నట్లయితే దేవుడు ఉన్నతముగా నీ జీవితాన్ని నిర్మించగలుగుతాడు. సర్వ సృష్టికర్త అయిన అతనికి అసాధ్యం అంటూ ఏమీ లేదు కాబట్టి దేవుడు నీ యవ్వనాన్ని బంగారు భవిష్యత్తుతో నింపబడతాడు. యవ్వన కాలంలో లోకాసులు, స్నేహితుల వల్ల పాడైపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుడు వాక్యమును పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నదని గ్రహించే శక్తి, గ్రహించే ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆ ఆలోచన నుంచి నువ్వు పాపంలో పడిపోకుండా తప్పించుకోగలుగుతావు. శోధనలు జయించుటకు అవకాశం ఉంటుంది. లోకాసులు, స్నేహితులు దేవుని దూరం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా యవ్వనస్తులు జాగ్రత్తగా ఉండాలి. నీ యవ్వనం ఇచ్చల నుండి పారిపోవాలి. ప్రభువుని
ప్రభువునితో పిలిచివారితో కూడా నీతి, విశ్వాసం, ప్రేమతో సమాధానపరచబడాలి. అలా దేవుడు మనల్ని దీవించుకొని వస్తారు. అయితే మనం ఈ ఉదయకాల సమయము మన యవ్వనాన్ని ఎలాగ ఉపయోగిస్తున్నాము, యవ్వన కాలమందు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము, మనం లోకాసుల వైపు ఉంటున్నామా, దేవుడికి ఇష్టమైన భవిష్యత్తు మనతో ఉందా లేదా అని మనం ఒకసారి చూసుకోవాలి. అయితే ఈ ఉదయకాల సమయం మనం ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాకు అందించిన జీవం గల వాక్యమును బట్టి మీకు వందనాలు. యవ్వన కాలమందు నీ సృష్టికర్తను సన్మానించమని నువ్వు మాతో మాట్లాడిన మాటలు మా హృదయంలో భద్రపరచుకుంటూ సహాయం చేయండి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి యవ్వన బిడ్డను మీరు దీవించండి. ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారిని ప్రభువా తండ్రి నాయన, మా మాటల ద్వారా వింటున్న వారిని కూడా ప్రభువా నువ్వు దీవించమని, ఆశీర్వదించమని, లోక ఆశలకు శోధనకు లొంగిపోకుండా నీ వాక్యమనే ఖడ్గంతో వారిని జయించే శక్తిని వారికి మాకు ప్రసాదించమని, ప్రవర్తనలో పవిత్రతతో ఇతరులకు మాదిరికరంగా ఉండే కృపను మాకు దయచేయమని, మా చదువుల్లో, ఉద్యోగాల్లో, మరి మా భవిష్యత్తు ప్రణాళికల్లో మీరే తోడుగా ఉండి నడిపించమని, ఈ వాక్యం మాలో నూరంతలుగా ఫలింపజేసి మేము నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించే దీవెనకరమైన భవిష్యత్తును మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.